ఇప్పుడు ఒకదానొక ఫ్రీక్వెన్సీ కావాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ గివెన్ లిస్ట్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు ఇది ఉంది నాకు 5 6 7 5 6 7 7 6 5 9 100 200 300 ఉన్నాయి. దాని ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీ కావాలి నాకు. ప్రతి ఒక్క నెంబర్ ఒక ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు రిపీట్ ఎందుకు కావాలి. ఇప్పుడు 5 ఉంది, 1 2 2 సార్లు 3 3 సార్లు వచ్చింది. 6 1 2 3 7 1 2 3. ఇప్పుడు 100 ఒకసారి వచ్చింది, 200 ఒకసారి వచ్చింది, 300 ఒకసారి వచ్చింది. అంటే ఏంది, నాకు ప్రతి దానికి ఫ్రీక్వెన్సీ కావాలి. ఇప్పుడు 5 ఉంది, 3 సార్లు వచ్చింది. 6 ఉంది, 3 సార్లు వచ్చింది. 7 ఉంది, 3 సార్లు వచ్చింది. 100 ఉంది, ఒకసారి వచ్చింది. 200 ఉంది, ఒకసారి వచ్చింది. 300 ఉంది, ఒకసారి వచ్చింది. ఇప్పుడు నేను ఒక పెద్ద నెంబర్ ఇస్తే మళ్ళీ ఇక్కడ 1,00,000 నెంబర్లు చెప్పి దానికి ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీగా ఉంటే ఏం చేస్తాము. డిక్షనరీ వాటర్ తీసుకున్నప్పుడు దాని ఒక ఫ్రీక్వెన్సీ మనం ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఎలా చేయాలో చూద్దాం. ఎక్స్ అనే లిస్టు, తర్వాత ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు డిక్షనరీ తీసుకున్నాం. ఫర్ ఐఎన్ రేంజ్ ఇక్కడ మనం పి అనేది ఒకటి తీసుకున్నాం. లెంత్ ఆఫ్ ఎక్స్ అంటే డిక్షనరీ. ఓకే, ఫర్ రేంజ్ ఆఫ్ 0, లెంత్ ఆఫ్ ఇక్కడ లెంత్ ఆఫ్ ఎక్స్ అనేది మళ్ళీ తీసుకోవాల్సల్లా అర్థమైంది. లెంత్ ఆఫ్ ఎక్స్ అనేది మళ్ళీ ఇక్కడ తీసుకున్నా కూడా ఇక్కడ పీ పెట్టుకోవచ్చు. నేను పీ పెట్టుకుంటున్నా. లెంత్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ దగ్గర రిపీట్ అయింది. ఓకే, తర్వాత ఇఫ్ ఎక్స్ ఆఫ్ ఐ ఇన్ డి, ఒక డీలో ఉంటే ఆల్రెడీ ఇది పీ తీసే డీలో ఉంటే అప్పుడు డి ఆఫ్ ఐ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఒకవేళ లేకపోతే ఎల్స్ డి ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ప్రింట్ ఆఫ్ డి. ఈ కోడ్ అనేది ఇంటర్నల్ ఎలా అవుతుంది చూద్దాం. ఫస్ట్ 5 వచ్చిద్ది. 5 అనేది డిక్షనరీలో ఉందా, లేదు కాబట్టి 5 డిక్షనరీలో లేదు కాబట్టి 1తో అసైన్ అయ్యిద్ది. 5 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 6 వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు ఏంది లెంత్ ఆఫ్ అంటే ఏంది ఇండెక్స్ 1. ఇండెక్స్ 1 అంటే ఏంది ఎక్స్ ఆఫ్ ఐ. ఇండెక్స్ ఎక్స్ ఆఫ్ 1 6ఏగా. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 6ఏగా. అంటే 6 అనేది దీంట్లో ఉందా, 6 అనేది దీంట్లో ఉందా డిక్షనరీ? లేదు. ఎల్స్ పార్ట్కి వెళ్ళి 6 అనే దానికి మళ్ళీ 1 అనేది అసైన్ అయ్యింది. ఇప్పుడు 7 వచ్చింది. 7 అనేది దీంట్లో ఉందా, లేదు. ఉందా డిక్షనరీలో? లేదు కదా. చెక్ చేసిద్ది ఇన్ ద డిక్షనరీ ఆర్ నాట్. ఒకవేళ ఉంటే యాడ్ చేసిద్ది, ఒకవేళ లేకపోతే కొత్తగా మళ్ళీ క్రియేట్ అయ్యిద్ది. అంటే లేదు కాబట్టి యాడ్ చేయి. ఇప్పుడు 5 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 5 ఇన్ ద డిక్షనరీ ముందుగా 5 అనేది ఉంటే ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 ఏం చేసిద్ది, దీనికి +1 యాడ్ చేసి 2 చేసిద్ది. ఓకే, ఇప్పుడు 6 కూడా అంతే. ఇప్పుడు 6 ఉంది అక్కడ, మళ్ళీ 6 వస్తుంది ఇక్కడ, మళ్ళీ 6 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ దీన్ని +1 యాడ్ చేసి 2 చేసిద్దిగా. ఇక మళ్ళీ 7 వస్తుంది, దీనికి +1 యాడ్ చేసి 2 వచ్చిద్ది. మళ్ళీ ఇక్కడ 7 వచ్చింది. 7 అనేది దీంట్లో ఉందిగా, +1 వచ్చేస్తే 3 అయ్యిద్ది. 6 మళ్ళీ +1 వచ్చేసి 3. 5 +1 వచ్చేసి 3. ఓకే, ఇప్పుడు 9 ఉంది. 9 దీంట్లో ఉందా, లేదు. మన డిక్షనరీలో ఉందా, లేదు కదా. ఇదిగో చూడండి, ఉందా, లేదు. ఇప్పుడు 9 అనేది మన కొత్తగా 1 అసైన్ చేద్ది. 100 ఉంది. 100 అనేది దీంట్లో ఉందా, లేదు కదా. 100 అనేది ఉందా, లేదు. 100 అనేది కొత్తగా 1. 200 ఉంది. 200 దీంట్లో ఉందా, లేదు. 300 ఉంది. దీంట్లో ఉందా, లేదు. మనకి ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది, 5 3 5 3 6 3 7 3 9 1. తర్వాత 100 1 200 1 300 1
ఇలా కీస్ అనే వాల్యూస్గా వస్తాయి. ఇప్పుడు 5 ఇప్పుడు ఇందాక ఇంకొక లిస్ట్లో ఉంది. ఇప్పుడు 5 అంటే ఇక్కడ 1 2 2 3 ఇట్లా ఎత్తుక్కోవాల్సి వచ్చింది. ఇక్కడ 5 3 ఉన్నాయి. 5 6 అనేది మామూలుగా అయితే ఇక్కడైతే 1 2 3 టైం టేకింగ్ ప్రాసెస్గా ఎత్తుక్కోవాల్సి వచ్చిందా లేదా? అది ఇక్కడ ఇంకో 6 ఉంది, 3 డైరెక్ట్ వచ్చేసింది ఇక్కడ. చూసారా? అది